వాయిస్ ఆఫ్ మన్యాసన్కి స్వాగతం సుస్వాగతం. మొన్న ఉండవిల్లి రైతుల మీద ప్రభుత్వం తాలకు దౌర్జన్యం చూస్తే చాలా బాధ అనిపించింది. మా పొలాలు మేము ఇవ్వం అంటే బలవంతంగా లాక్కునే ప్రయత్నం. ఆ ప్రయత్నం ఎలాగుందంటే పోలీసులను పెట్టి వాళ్ళని తాళ్ళతో కట్టి లేడీస్ అని కూడా చూడకుండా వాళ్ళని దాదాపుగా బంధించినట్లు చేసి వాళ్ళు ఎదురుగే పచ్చటి మొక్కల్ని జేసీబీల ద్వారా మొత్తం తవ్వించేశారు. ఇంకా చెప్పాలంటే మొక్కల్ని దున్నించేశారు అంటున్నారు. అంటే ఎంత బాధాకరం చూడండి. ఒక రైతు తను పండించిన పంటని మరి కొద్ది రోజులు ఉండండి, మాకు టైం ఇవ్వండి అంటున్నా సరే ఆగ మేఘాల మీద అది కోర్టులు పనిచేయని రోజుల్లో, కోర్టులు ఇంతకుముందు కూడా చెప్పాయి న్యాయస్థానాలు, మీరు ఇప్పుడు ఆదివారం శనివారం నాడు ఎందుకు చేస్తున్నారు, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అని. అయినప్పటికీ కూడా వీళ్ళు శనివారం, సెకండ్ సాటర్డే, అదేవిధంగా ఆదివారం, ఇప్పుడైతే కోర్టులు పనిచేయని రోజులు ఉంటాయో ఆ రోజుల్లో హడావుడిగా వచ్చి వాళ్ళు ఇటువంటి పనులు, అంటే సాధారణంగా అక్రమ కట్టడాలను అలా కూలుస్తుంటారు. అది కూడా తప్పు, నోటీస్ ఇవ్వాలి. కానీ ఇక్కడ మన ఇంట్లో మనం ఎంతో ఆశతో పెంచుకుంటాం మొక్కల్ని. ఆ గులాబీ మొక్కలు కావచ్చు, చామంతి మొక్కలు కావచ్చు, ఏమైనా సరే కావచ్చు, దాన్ని రోజు నీళ్లు పోస్తాం. అవి చనిపోతే పొరపాటుని అవి చనిపోతే, ఆ మొక్క కానీ చనిపోతే బాధ అనిపిస్తుంది. అటువంటిది ఈ రైతులు ఎంతో కష్టపడి ఎండనక వాననక కష్టపడి పండించుకున్న పంటల్ని అత్యంత దారుణంగా, అంటే చూస్తే ఆ వీడియో చూస్తే చాలా బాధ అనిపించింది. ఎలా వీళ్ళు ఇలా చేస్తారు? వీళ్ళకి మనసు అనేది ఉండాలి కదా. వాళ్ళు గోల పెడుతున్నారు. గోల పెడుతున్న వాళ్ళని లేడీస్ కూడా ఉన్నారు, జెంట్స్ కూడా ఉన్నారు. పోలీసులు ఈడ్చుకొని పక్కకు తీసుకెళ్ళిపోయి దౌర్జన్యంగా ఆ పంటలోకి ఈ జేసీబీని పంపించారు. వాళ్ళు అంటున్నారు, ప్రజలకు కావాల్సినటువంటి రోడ్లకు సంబంధించి మేము మా భూములు ఇవ్వడమే సిద్ధమే, మేము అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, కానీ మాకు రావాల్సిన డబ్బులు, ఇక్కడ ఒక ఎకరం ఎన్ని కోట్లు ఉంటుంది, మరి మా కాంపెన్సేషన్ మాకు ఇవ్వచ్చు కదా. వీళ్ళు మా దగ్గర నుంచి తక్కువ తీసుకుంటున్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటున్నారు అన్నది వాళ్ళ అభిప్రాయం. అది కల్లారా చూసినటువంటి పద్మనాభరెడ్డి అనేటువంటి ఒక రైతు రేపటి నా భూముల మీద కూడా ఇలాగే కదా వస్తారు. ఇప్పటికే నేను కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాను, నేను బాగు చేయించుకోవాలనుకుంటే ప్రభుత్వం ఇట్లా అమ్మనివ్వకుండా ఆటంకం పరుస్తుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో అనారోగ్యంతో నాకు రేపు బలవంతంగా ఇదే పోలీసులు వచ్చి నా భూముల్ని కూడా లాక్కుంటారు అని ఒక తీవ్ర ఒత్తిడికి గురై గుండెపోటుతో మరణించాడు అని చెప్తున్నారు. వాళ్ళ కొడుకు కూడా అదే ఆరోపణ చేస్తున్నాడు, ఉజ్వలట. ఆయన అదే ఆరోపణ చేస్తున్నాడు, మా నాన్నగారు తీవ్ర మనోవ్యాధికి గురయ్యారు, నా వ్యాధిని నేను నయం చేసుకోవడానికి కూడా నాకు ఇంత కోట్ల విలువైన భూమి ఉన్నప్పటికి కూడా నేను కనీసం హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాను, సో నా వ్యాధిని నేను నయం చేసుకోలేని పరిస్థితులు ఉన్నాను అని ఆయన మనోవ్యాధి చెందారని వాళ్ళ కొడుకు స్టేట్మెంట్ ఇచ్చాడు. గతంలో రామారావు అనేటువంటి ఒక రైతు కూడా మంత్రి గారి సమక్షంలోనే గుండెపోటుతో అక్కడక్కడ కుప్పకూలు చనిపోవడం మనకు తెలిసిందే. నేనంటుంది రాజధానికి అక్కడ రైతులు వ్యతిరేకం కాదని చెప్తున్నారు. వాళ్ళు కూడా మేము వ్యతిరేకం కాదు, మీకు కావాల్సిన రోడ్లు సంబంధించినట్టు మేము జాగా ఇస్తాం, భూమి ఇస్తాం, కానీ మా భూమిని మమ్మల్ని అమ్ముకొనివ్వండి, మా భూములు మమ్మల్ని వ్యవసాయం చేసుకొనివ్వండి అని కాలా వేళ బ్రతిలాడుతున్నారు. నిన్న పోలీసులతో పాపమాలు ఎంతో పెనుగులాడారు ఆడవాళ్ళు కూడాను. కానీ నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వం వాళ్ళ భూములు లాక్కుంది. అక్కడ రోడ్లు కూడా ఏం చేస్తుందట ఇప్పుడు, అంటే ఇమీడియట్లీ రోడ్లు కూడా వేయడానికి ప్రయత్నం జరుగుతున్నాయి, వేస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. ఏదైనప్పుడు కూడా గతంలో 50,000 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ పూలింగ్ ద్వారా మొత్తం ప్రభుత్వం ఉంది, ప్రజల నుంచి తీసుకుంది, రైతుల నుంచి తీసుకుంది. 50,000 ఎకరాలు ఉంది. ఇప్పుడు మరొక 50,000 అంటున్నారు. ఆ 50,000 ఇప్పటివరకు దాన్ని డెవలప్ చేయలేదు. పునః డెవలప్ చేసి ఈ భూముల విషయంలోకి వస్తే పర్వాలేదు. ఇలా చూసుకున్నట్లయితే గతంలో ఇదే ఉండవిల్లి రైతులు ఇప్పుడే కాదు, గతంలో కూడా ఇవ్వమని వాళ్ళు ధర్నాలు కూడా చేశారు. ఆ ధర్నాలకి ప్రస్తుత డిప్యూటీ సీఎం అప్పుడు ప్రతిపక్షం ఉండాడు, పార్టీ ఉంది అంతే, అతను వెళ్ళాడు, ఆ ధర్నాలో పాల్గొని రైతులకు ఇష్టం లేకుండా 1 సెంటు భూమి కూడా తీసుకుంటే నేను ఒప్పుకోను అని ఆ ధర్నాలో ప్రకటించాడు. అంతేకాకుండా ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు మన పవన్ కళ్యాణ్ గారు. ఏం చెప్పాడంటే రైతు కంట కన్నీరు కానీ వస్తే
అది రాజధానికి మించిది కాదు, శుభం జరగదు అన్నారు. నేను అదే ప్రశ్న వేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఆఫ్కోర్స్ ఇప్పుడు మీరు ఆసుపత్రులు ఉన్నారు, ఇప్పుడు మేము ఈ ఆరోపణ చేయకూడదు, కానీ ఇది కొత్తది కాదు కదా, నిన్న జరిగిన సంఘటన కాదు కదా, ఎప్పటి నుంచి జరుగుతున్నాయి ఇవన్నీ. ఇంతకుముందు కూడా పెనుబాక రైతులు వాళ్ళు ఇలాగే గోల పెట్టారు, ఇప్పుడు ఉండవల్లి రైతులు. మరి మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, మీరు గతంలో అదే ఉండవల్లి రైతులు మీరు మాట ఇచ్చారు, 1 సెంటు భూమి కూడా రైతులకు ఇష్టం లేకుండా తీసుకుంటూ ఒప్పుకోనని, రైతు కంటే కన్నీరు రాకూడదు అన్నారు. నిన్న రైతులు అంత గోల పెట్టారో ఆ వీడియోలు మీరు చూసి మీకు అర్థమవుతుంది. మీరు ఆరోగ్యంతో మీరు భూమిపై నుంచి వచ్చిన తర్వాత ఈ విషయంలో మీరు కొలువు చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకు మీరు మాట ఇచ్చారు. రైతులకి అండగా మీరు నిలబడవలసిన అవసరం ఉంది. మీరు డిప్యూటీ సీఎం హోదాలు ఉన్నారు కాబట్టి మీరు చెప్తే అవుతుంది, ఎందుకంటే ఆ రైతులు బాధపడుతున్నారు. సరికదా, అది దేవతల రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అంటుంటారు. అమరావతి అనేది దేవతల రాజధాని. మరి దేవతల రాజధాని అయితే ఇంత రాక్షసత్వంగా మీరు ఎలా ప్రవర్తిస్తారు, ప్రభుత్వం ఎలా ప్రవర్తిస్తుంది, దేవతలు ఇలా ప్రవర్తిస్తారా? ఇప్పుడు ఒక పరిశ్రమ స్థాపిస్తానన్నా లేదా ఒక వ్యాపార సంస్థ పెట్టుకుంటానంటే మీరు ఎకరం భూమి 99 పైసలకి ఇచ్చేశారు, 99 పైసలకి. ఇదేంటని అడిగితే లోకేష్ గారు ఏమన్నా మా ఇష్టం, మాకు నచ్చినట్లు ఇచ్చుకుంటాం, ఇంకా ఇస్తాం, మా ఇష్టం అన్నాడు ఆయన. ఓకే, అది మీ ఇష్టం, కానీ ఎవరు భూమి తీసుకుని ఎవరికి ఇచ్చేస్తారు? ఇప్పుడు అది రైతుల భూమి తీసుకొని రేపు పారిశ్రామికవేత్తలకు వస్తే 99 పైసలకి ఇచ్చేస్తారా? ఈ రైతులకి ఇవ్వడానికి మాత్రం ఇది డబ్బులు లేవా? మరి రేపు మీరే అంటున్నారు కదా, ఈ డెవలప్ అయితే కోకపేట భూములు ఎలాగైతే ఎకరం 100 కోట్లు 150 కోట్లు పలుకుతుందో, ఇక్కడ రాజధానిలో ఎకరం ఆ స్థాయికి వెళ్ళిపోద్ది అని మీరే చెప్తున్నారు కదా. మరి అన్ని కోట్ల లాభాలు వచ్చినప్పుడు రైతులకు 10 కోట్లు ఇవ్వండి, ఎకరం 10 కోట్లు ఇవ్వండి, ఎలాగో 100 కోట్లు వస్తుంది కదా. ఇప్పుడు ఇదే బిజినెస్ అనుకుందాం, తప్పే ఉంది. రైతు బిజినెస్ చేయకూడదా? రైతుకి లాభాలు ఉండకూడదా? భూమి అంటే ఏంటండి, మనం ఒక ఇంట్లో పెరుగుతాం, కొన్ని సంవత్సరాలు పెరుగుతాం, ఆ ఇల్లు వదిలేయాలంటే ఎంత బాధ అనిపిస్తుంది. అలాగే ఒక రైతుకి భూమికి ఒక అనుబంధం ఉంటుంది. తెల్లారు లేసే ఆ పొలాల్లోకి వెళ్తాడు, ప్రతి చెట్టుని పుట్టని పలకరిస్తాడు, దాన్ని సేవ చేస్తాడు, పంటలు పండిస్తాడు. అదృష్టం బాగుండి ప్రకృతి సహకరిస్తే పంట వస్తుంది చేతికి. కొన్నిసార్లు పంట వచ్చినా గిట్టుబాటు ధర రాదు, ఆ విధంగా లాస్ అవుతాడు. దురదృష్టవశాత్తు ఏ తుఫాన్లో ఏవో వస్తే ఈ పంట అంతా నాశనం అయిపోద్ది. అదే మామిడి చెట్లు లాంటివి అయితే మంచు కురిస్తే మొత్తం పిందంతా పాడైపోద్ది. అంటే చివరి వరకు తను పడిన కష్టానికి తను పెట్టిన పెట్టుబడికి చివరి వరకు గ్యారంటీ లేని రంగం ఏదైనా ఉందంటే అది వ్యవసాయ రంగం. వ్యవసాయదారుడికి సాయం చేసినోడు ఎవరున్నాడు? వ్యవసాయాన్ని సాయం చేసిన వాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు సరికదా తిరిగి వాళ్ళ భూములు తీసుకుంటాం అంటున్నారు. అది ఒక పోనీ వాళ్ళతో మాట్లాడి చర్చించి మమ్మల్ని బాధపడుతున్నారు, ఈ పంట చేతికి వస్తుందని. ఆయన నిర్దాక్ష్యంగా ఆ పంటను కూడా నాశనం చేశారు. ఇది చాలా ఘోరం, చాలా దారుణం, ఇది చాలా హేయమైన చర్య. ఇది ఇలా ప్రభుత్వాలు చేయకూడదు, ఏ ప్రభుత్వం కూడా ఇలా చేయకూడదు. రైతులు ఉసురు తగలకూడదు. చేతనైతే వ్యవసాయదారుడికి సాయం చేద్దాం, మనకు చేత కాదో ఊరుకుందాం. అంతేగాని ఆయన భూమిని దోచేసి అదే రేపు ఎవడో ఇండస్ట్రియలిస్ట్ అదే ఉండవల్లికి వస్తే నీకెందుకు 99 పైసలకి ఎకరం తీసుకో, ఎకరం 99 పైసలు మీ ఇష్టం పంచుతున్నారు. ఆఖరికి వ్యాపార సంస్థలు, లూలు లాంటి వ్యాపార సంస్థలు కూడా, అది వ్యాపార సంస్థ. ఒక షాపింగ్ మాల్ ఎంతమందికి అండి వాళ్ళు ఉద్యోగులు ఇవ్వగలరు? ఎంతమందికి ఇవ్వగలరు? వాటిలో కూడా కట్టబడుతున్న భూములు ఎవరు భూములు? పేద రైతు భూములు, రైతు కష్టపడి పండించుకున్నటువంటి భూములు. ఇవి తీసుకెళ్లి వ్యాపారస్తులకి పారిశ్రామికవేత్తలకు ఇస్తున్నారు. మరి రైతు కడుపు మండదా? అంటే ఏమీ చేయలేని నిస్సాయ స్థితిలో ఉన్నాడనే కదా మన దౌర్జన్యాలు. మరి ఎంతోమంది ఎమ్మెల్యేలు, ఎంతోమంది రాజకీయ నాయకులు ఎకరాలు కబ్జా చేస్తున్నారు. వాళ్ళ నుంచి వసూలు చేయగలరా? ఈ ప్రభుత్వాలు వసూలు చేయగలవా? దేవాదాయ శాఖకు చెందిన భూములు కూడా కొంతమంది దోచేసుకుంటున్నారు, కబ్జాలు చేస్తున్నారు, మైనింగ్ వాటిలో దోపిడీ, ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళందరినీ ఏమనరు. మనకి బక్కా చిక్కిన రైతు ఆడేం చేయలేడు. అది ప్రభుత్వాల ధీమా. పోలీస్ ఫోర్స్ పక్కన ఉంటుంది, ఇంక వాళ్ళు ఏం చేయగలరు? ఎవరైనా ఏం చేయగలరు? పోలీసు వాళ్ళు ఉంటుంటే. ఆ సీన్ చూసి అంత బాధ అనిపించిందో, ఆ క్లిప్పింగ్స్ అవి చూస్తుంటే వీడియోలో వచ్చాయి, సోషల్ నెట్వర్క్లు వచ్చాయి, చాలా బాధ అనిపించింది. ఇలాంటి రాజధాని కట్టడం కరెక్టే, మీకు నచ్చిన రాజధాని కట్టుకోండి, కానీ వాళ్ళ భూములకి వాటికి ఎంత విలువ ఉందో, మార్కెట్ వాల్యూ ఎంత ఉందో అది ఇచ్చి కట్టుకోండి, తీసుకోండి. అంతేగాని రైతు జాగా తీసుకోవటమా? ప్లాట్లు ఇస్తూ ఉంటారు, ఎంతవరకు ఒక ప్లాట్ కేటాయించాలి? ఫిజికల్గా ఎంతవరకు ఒక ప్లాట్ ఎవరికి ఇచ్చారు చెప్పండి? ఇన్ని వేల మంది రైతులకు 30,000 ఎకరాల పైన ఇచ్చారు కదా, రైతులు ఎవరికి ఇచ్చారు మీరు చెప్పండి? ఎక్కడ కేటాయించారు చెప్పండి?
పేపర్ మీద ఉంది తప్ప ఫిజికల్గా ఉందా? ఒక నిజంగా మీరు కానీ అప్పుడు ఇచ్చేసి ఉంటే ఇప్పుడు రైతులు ఆనందంగా ఇచ్చి ఉండేవారు, మీకు ఖచ్చితంగా ఇచ్చి ఉండేవారు. వ్యతిరేకించరు, ఎందుకంటే వాళ్ళు జాగా విలువ పెరుగుతుంది కదా, కాబట్టి వ్యతిరేకించరు. మీరు అప్పుడు ఇవ్వకపోవడం వల్లే ఇప్పుడు వీళ్ళు ఇవ్వడానికి భయపడుతున్నారు. భయపడితే మీరు వాళ్ళతో చర్చలు జరపాలి. దట్టు ఈ విషయం అంతా కూడా కోర్టులో ఉన్నాయి, కేసులు ఉన్నాయి. కోర్టులో ఉంటుండగా కోర్టు పనిచేయని రోజుల్లో దౌర్జన్యంగా లోపలికి వెళ్ళి ఇచ్చేయడం అనేది చాలా దారుణం. అదే రైతులతో చర్చించండి, మాట్లాడండి, ఎంత ధర చెప్పానండి, ఆ ధర ఇవ్వండి, రైతులను సాటిస్ఫై చేయండి, తీసుకోండి భూములు, తప్పలేదు. దట్టు వాళ్ళు ఒకటే అంటున్నారు కదా, రోడ్లకు కావాల్సిన భూములు మేము ఇస్తాం, ఇచ్చాం, లేకపోతే ఎంతవరకు రోడ్డు ఎలాగ వస్తుందని అడుగుతుంటారు. అక్కడ రైతులు చూపించేది ఏంటి, ఇంకా కిలోమీటర్న్నరలో విజయవాడకి అంత దగ్గరగా ఉన్నటువంటి ఎకరం భూమి ఎంత ఉంటుందండి? మరి మీరు నామకాయ ఏది ఇచ్చి చేతులు దురిపేసుకుంటే మరి రైతు ఏమవుతాడు? పవన్ కళ్యాణ్ గారు అన్నట్లు రైతు కంట కన్నీరు వచ్చే రాజధానికి శుభం జరగదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మన్యాసన్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.